దర్శన దేవుడు నిజమా అనే పాఠాన్ని మనము ఒక్కసారి మాట్లాడుతున్నాం. దర్శన దేవుడు నిజమా? చాలామంది మాకు దర్శనాలు కలుగుతున్నాయని, దర్శనాలు మాకు దేవుడు దర్శనం ద్వారా మాట్లాడినాడని చాలామంది మనకు చెప్తున్నారు. కొందరైతే మాకు రాత్రి దేవుడు మాట్లాడి ఈ సంగతులు చెప్పుమన్నాడని, ఈ సంగతులు ఇలా చేయమన్నాడని చాలామంది చెప్పుకుంటా ఉన్నారు. మరి ఆ దేవుడు, ఆ దర్శనం ఇచ్చిన దేవుడు మరి నిజమా? దేవుడు నిజంగా దర్శనం ద్వారా మరి ఈనాటి దినాల్లో మనుషులతో మాట్లాడతాడా అనే సబ్జెక్ట్ని మనం ఒక్కసారి మనం చూసుకుందామండి. హెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. హెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది. సమాచారము వెంబడి సమాచారం వచ్చుచున్నది. వారు ప్రవక్త యొద్ద దర్శనము కొరకు విచారణ చేయుదురు గాని యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి, పెద్దలు ఆలోచన చేయకయే ఉన్నారు. నాశనం వెంబడి నాశనము కలుగుచున్నది. సమాచారం వెంబడి సమాచారం వచ్చుచున్నది. ఇక్కడ సమాచారం, నాశనం వెంబడి నాశనం మనం చూస్తాం. ఇప్పుడు ఒక ఫోన్లో మనం ఒక వీడియోని చూసాం. పులులు విలేజ్లోకి వచ్చినాయని, చాలా మందిని కొరికి చంపేసినాయని మనము మాట్లాడుకుంటాము. ఈ సంగతి వినంగానే ఒక బస్సు బోల్తోబడ్డదని, ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ దహించి కాలిపోయారని, దహించిపోయారని, అంటే మంటలు అంటుకొని చనిపోయారని ఈ వార్త విన్నా సరే ఇంకో వార్త కదా. నాశనం, ఈ నాశనం సంబంధించిన ఒకసారి మరోసారి నాశనం వెంబడి నాశనం. ఒక నాశనం జరిగింది అంటే న్యూస్ మీడియాలో మనం చూస్తూ ఉంటే ఒక నాశనం తర్వాత ఒక నాశనం, ఒక నాశనం ఒక తర్వాత ఇంకొక నాశనం. ఈ నాశనం సమాచారం వినగానే ఇంకో నాశన సమాచారం వస్తుంది. ఇట్లా ఎందుకు వస్తుంది? ఇట్లా నాశనం ఎందుకు జరుగుతుంది? ఇట్లా సమాచారం ఎందుకు వస్తుంది మరి అని ఆలోచించినప్పుడు కిందనే అది ఎందుకు వస్తుందని ఆలోచిస్తలేదు, కానీ కిందనే ఒక మంచి వచనం రాయబడ్డది. ఏంది? నాశనం కలుగుతున్నది, సమాచారం వచ్చుచున్నది. వారు ప్రవక్త యొద్ద దర్శనం కొరకు విచారణ చేతులు కానీ విచారణ చేస్తారు. ఇది ఎందుకు కలుగుతుంది? యాజకులు ఇట్లా ఎందుకు కలుగుతుంది? ప్రవక్త ఏమో చెప్తాడేమో. ప్రవక్త యొద్ద దర్శనం కోసం ఎదురు చూస్తారు. ఈయన ఏం చెప్తాడు? నాశనం కలుగుతుంది కదా, ఈ సమాచారం వస్తుంది కదా, దీని విషయమై ప్రవక్త ఏం చెప్తాడు అని అడుగుతురు. కానీ నెక్స్ట్ యాజకులు ధర్మశాస్త్రజ్ఞులు కాకపోయి, ధర్మశాస్త్ర జ్ఞానులు జ్ఞానం గలవారు కాకపోయేది. పెద్దలు సరేండి. దర్శనం ఒకటి, ధర్మశాస్త్ర జ్ఞానం అనేటువంటిది ఒకటి మనకు ముందుంది. అంటే దర్శనం అంటే ఒక వ్యక్తి వచ్చి చెప్పేది. దేవుడితోనో ప్రవక్తనో వచ్చి చెప్పేది దర్శనం అనుకుంటాం. అంటే మనకు అది అతను వచ్చి చెప్పేది దర్శనం, దర్శనం కలిగింది అని అట్లా చెప్తాం. కానీ ధర్మశాస్త్రం అంటే ఏంటి?
మోషే ద్వారా రాయబడిన ధర్మశాస్త్రం అంటే వాక్యం నందు జ్ఞానులు కాకపోయేది. అంటే దర్శనం రావాలా, ఒక సంఘటన జరిగింది, ఒక సమాచారం జరిగింది అంటే దర్శనం వచ్చి చెప్తేనే అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది ఎందుకు దేవుడు ఎందుకోసం రాయబడిన సందర్భాలు ఉంటాయి, వాక్యంలో రాయబడిన సందర్భాలు ఉంటాయి. ఒకరికి మేలు ఎందుకు జరుగుతుంది, ఒకరికి కీడు ఎందుకు జరుగుతుంది, ఇన్న సమాచారము బైబిల్లో రాయబడి ఉంటుంది. కానీ రాయబడింది మన పక్కకు పెట్టి ఎవరు దేని గురించి చెప్తారు, దేవుడే దీని గురించి సమాచారం ఇస్తాడా, దేవదూతలే సమాచారం ఇస్తాయా అని ఎదురు చూస్తారు. వారైతే ప్రవక్త దగ్గర దర్శనం కోసం వెయిట్ చేసారట, చూసారట కదా. యాజకులు ధర్మశాస్త్రం నందు జ్ఞానులు, జ్ఞానం అంటే ఏంటి, అదని నేర్చుకోకపోవడం, దానిలో నేర్చుకోకపోతున్నారంట. అంటే ఎవరో వచ్చి చెప్తారు అని చూస్తున్నారు. కానీ మరి ధర్మశాస్త్రంలో ఏం రాయబడ్డది, బైబిల్ గ్రంథంలో ఏం రాయబడ్డది, మరి దాన్ని చదివితే మరి తెలుస్తుంది. కానీ చదువుతా లేదు. ఒక సందర్భం మీకు తెలుసు. ఎక్కడ సందర్భం? తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చి హేరోదు రాజుకు అడుగుతా ఉన్నారు కదా. ఏమని అడుగుతారు? యూతులకు రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? మరి ధర్మశాస్త్రం తూర్పు దేశపు జ్ఞానంలో ఉన్నదా? మరి అక్కడ మరి ప్రధాన యాజకుడి దగ్గర ఉంటుంది కదా, ఆ మందస్సంలో ఉంటుంది, రాజు దగ్గర ధర్మశాస్త్రం ఉంటుంది. మరి ధర్మశాస్త్రం ఉన్నోళ్ళు ఆ వాక్యాన్ని చదవలేకపోయింది, దాన్ని లేకపోయారు. తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు మాత్రం మరి యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడని వాళ్ళు అడిగినప్పుడు అప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని తిరిగేసినట్లుగా మనం చూస్తాం. మరి అంతకుముందు యూదా బెత్లెహేములో యేసుక్రీస్తు పుడతారన్న సంగతి వారికి తెలియదు. ఎందుకంటే ధర్మశాస్త్రం నందు జ్ఞానం కలవారు కాకపోయేది. అంటే ధర్మశాస్త్రంలో ఏం రాయబడ్డది, ఎక్కడ మన రక్షకుడు పుడతాడు అన్న సంగతిని వాళ్ళు బొత్తిగా మర్చిపోయారు. కానీ ప్రతి పండుగకి మరి శాస్త్రులు పరిచయాలు మరి బోధించేవారు. కానీ ఆ బోధించే వాటిలో మరి రక్షకుడు పలానా దగ్గర పుడతాడన్న సంగతి రాయబడి ఉంటుంది కదా. మరి ఆ రాయబడ్డే దానిని కూడా వాళ్ళు గ్రహించకపోయింది, అంటే గ్రహించలేకపోయింది కదా. అయితే అంటే దర్శనం కోసమే, అంటే దేవుడే వచ్చి మాకు చెప్తాడు, దేవదూతల ద్వారా చెప్పిస్తాడు కదా, లేకుంటే ప్రవక్తల ద్వారా చెప్పిస్తాడు అన్నదే చూస్తూ ఉన్నారు జనాలు. కానీ దేవుడు రాయబడిన వాక్యంలో ఇది రాయించాడన్న సంగతి తెలుసుకోలేదు. ఆనాటి మరి శాస్త్రులు పరిచయాలు ఇజ్రాయేల్ సైతం తెలుసుకోలేదు. మరి దర్శనాలు మరి నేటికి ఉన్నాయా? మరి దర్శనాలు దేని ద్వారా కలిగినాయి? మరి దర్శనం చాలామంది మరి రాత్రిపూట కలిగినాయని చాలామంది చెప్తా ఉంటారు. పెద్దవాళ్ళు, పాస్టర్స్, ఇంకా ప్రవక్తలు అనబడిన వారు, అపోస్తలుగా పేరు పెట్టుకున్నవారు, నాకు దేవుడు రాత్రి అందు దర్శనం యొక్క చెప్పిండు. పొద్దున సండే ఆదివారంలో వాళ్ళు చెప్తా ఉంటారు, దేవుడు నాకు రాత్రి ప్రత్యక్షమైతే చెప్పిండు, మీకు ఈ విషయాలు చెప్పమన్నాడు అన్న సంగతులు చెప్తా ఉంటారు. మరి దేవుడు రాత్రిపూటనే దర్శనాలు ఇస్తాడా? మరి ఎట్లా ఇస్తాడు అని ఒకసారి మనం చూసుకుందాం. ఇంకా కొద్దిగా అసలు దర్శనం అంటే ఏంటి, మరి వాక్యం అందు జ్ఞానం సంపాదించుకోవడం ఎట్లా ఒకసారి మనం చూస్తాం. 1 కొరింథీ 4:6 ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 4:6. సహోదరులారా, మీరు మమ్మల్ని చూచి లేఖనములయందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని. ఇక్కడ లేఖనములయందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదు.
ఏం చేయాలా? ఏవైతే మీకు రాయబడ్డదో దాన్ని మీరు అతిక్రమింపకూడదు. అంటే దీన్ని ఖచ్చితంగా పాటించాలి. క్రమం దాటకూడదు. క్రమం అనేటువంటిది దాటకూడదు అని మనకు లేఖనంలో రాయించాడు, ఈ ధర్మశాస్త్రం అందు రాయించాడు కదా. ఒకసారి చూస్తే చాలా మంది లేఖనములను తప్పుగా కూడా అర్థం చేసుకుంటున్నారు. సరే 2 కొరింథీ 2:17 చూసినట్లయితే 2 కొరింథీ 2:17 కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపాట్యము గలవాడు. ఇక్కడ ఒక చెప్తుంది, అక్కడ మనకు దర్శనముల కోసమే ఆసక్తి చూపిస్తారన్నది అక్కడ మనం నేర్చుకున్నాం. కానీ రాయబడిన దానిలో జ్ఞానం సంపాదించాలని మనం నేర్చుకున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే రాయబడిన దాంట్లోనే నువ్వు జ్ఞానం కలిగిన వాడిగా ఉండాలి. అంటే లేఖనందు రాసిన సంగతులను అతిక్రమింపకూడదు, దీన్ని పాటించాలని ఈ ధర్మశాస్త్రం చెప్తా ఉన్నాడు. చాలా మంది ఏమని చెప్తారంటే వాక్యంని కలిపి చెరిపెడి వారు అనేకులు ఉన్నారు. కానీ వాక్యంని ఉన్నట్లుగా దాన్ని పాటించాలి, అతిక్రమింపకూడదని బైబిల్ చెప్తుంది. అంటే ధర్మశాస్త్రం నందు జ్ఞానం కలిగి ఉండాలని మరి చెప్తున్నది. కానీ మన అప్పటున్న సమాజం కూడా దర్శనాల కోసం మరి ఎదురు చూసినట్లుగా ప్రవక్తలు ఏ దర్శనం వచ్చిందని చెప్తారని వేసి చూసినట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. చాలామంది మన దర్శనం వచ్చింది, అయితే నాకు రాత్రిపూట దర్శనం వచ్చిందని చాలామంది అంటారు. మరి మన బైబిల్లో మరి రాత్రిపూట దర్శనం వచ్చిందా? మరి అసలు దర్శనాలు ఎలా వచ్చాయి? ఒకసారి మనం ఎప్పుడు వచ్చాయి, ఏ టైంలో వచ్చాయి, మధ్యాహ్నం పుట్టినా, సాయంత్రం పుట్టినా, రాత్రి, ఒక్కసారి మనం కొన్ని దర్శనాలను మనం ఒకసారి చూసుకున్నాం. ఆదికాండం 18వ అధ్యాయం 1-2 వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 1-2 వచనాలు. ఇది అబ్రాహాముకు కలిగిన దర్శనాలు. ఒకసారి మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఓకే, ఇక్కడ ఏముంది? సింధూర వనంలో ఎండవేళ అని ఉంది, రాత్రి వేళ అని ఉందా? దర్శనం కలిగిన సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎండవేళ అని ఉంది కదా. మనకు దర్శనం కలిగిన వారు రాత్రి వేళ దేవుడు నాతో మాట్లాడని అన్న సందర్భాలను మనం మాట్లాడుతూ ఉంటారు చాలామంది. ఇక్కడ మనకు ఎండవేళ అన్న సందర్భం మరి అబ్రాహాంకి వాళ్ళు దేవదూతలు మనకు దర్శనం ఇచ్చినట్టుగా చూస్తారు. అదే విధంగా ఒక్కోసారి చూస్తున్నాం. ఆదికాండం 19వ అధ్యాయం కూడా వచ్చిన ఇది లోతున కలిగిన దర్శనం. ఆయన సాయంకాలముందు ఆ సాయంకాలం అందు అంటే ఇక్కడ ఏంది? సాయంకాలం అందు అనే పదం రాయబడ్డది. ఇంకొకసారి ఇది లోతుకు కలిగిన దర్శనం అండి, లోతుకు కలిగిన దర్శనం. ఒకసారి మోషేకు కలిగిన దర్శనం కూడా చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 1-4 వచనాలు ఒకసారి చూసుకుంటే మనకు మోషేకు కలిగిన దర్శనాలు కూడా ఎప్పుడు కలిగినాయో ఒకసారి చూడొచ్చు. నిర్గమకాండం 3వ అధ్యాయం 1-4 వచనాలు. మిద్యాము యాజకుడైన ఇత్రో మామ మందరం దేవుడు ఆ మందరం అరణ్యం తోటలకు తోడుకొని దేవుని భద్రతమైన హేరేముకు వచ్చేది. ఈయన మందని మేపుతున్నాడట. మందని ఎప్పుడైనా చీకట్లో మేపుతారా అని? తన సొంత మామ మందని మేపుకోవడానికి అరణ్యానికి తీసుకెళ్ళిందంట. ఎవరైనా మనకు కుటుంబకుల వాళ్ళు ఉన్నారు కానీ కదా, ఉన్నారు కదా,
ఎప్పుడు మేపుతారు మందల్ని? పగటి పూటలు మేపుతారు కదా మనకు, రాత్రి పూట ఎప్పుడైనా మేపుతారా? అప్పుడు మరి దేవుడు ప్రత్యక్షమై మరి ఆ మోషేకు ఆ పొద కాలిపోయిన సందర్భం మనకు తెలుసు. ఇక్కడ కూడా రాత్రి పూట అని రాయబడలేదు. అంటే గొర్రెలు మేపే సమయం ఏది? పగలే కదా, పగలే. అదేవిధంగా కొన్నేళ్ళు కూడా ఒక దర్శనం కలుగుతుంది. ఆ దర్శనము ఒకసారి ఎప్పుడు కలిగిందో ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 2-3 వచనాలు ఒకసారి చూస్తే, అంటే దర్శనములు మనకు నైట్ పూటనే కలుగుతున్నాయా అన్న అంశం గురించి మనం చేద్దాం. మనకు వినబడుతున్న అంశం ఏంటంటే, మన చాలా మందికి దేవుడు నాకు రాత్రి అందు దర్శనం అని చెప్తున్నారు సంఘాలలో. మరి ఎప్పుడైనా రాత్రి పూట ఎవరికైనా కలిగిందా అన్న దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మనం కొన్ని రెఫరెన్స్లు చూసుకుంటే పగటి పూటనే మనకు దర్శనాలుగా వచ్చినట్లుగా మనకు తెలుస్తా ఉంది. చూడండి ఒకసారి కొన్నేళ్ళకి మరి దర్శనం కలిగిన సందర్భం ఒకసారి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 2-3 వచనాలు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 2-3 వచనాలు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని దయ, దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు, ఇక్కడ దేవుని దూత అతని యొద్దకు వచ్చిందంట. ఎప్పుడు? ఇంచుమించు పగలు 3 గంటలు, కానీ పగలు 3 గంటలకు వచ్చినట్టుగా మనకు చూస్తాం కదా. అంటే మనం 4-5 రెఫరెన్స్ మనం చూసుకున్నాం. ఎప్పుడు కూడా రాత్రి పూట దేవుడు ప్రత్యక్షమైన సందర్భం మనకు కనిపించిందా? సరే, చాలా మంది ఏమంటారంటే నాకు యెహోవా కనిపించాడు. ఇప్పుడు రాత్రి పూట కనిపించారన్న గురించి మాట్లాడుతున్నాం. అంటే ఏ టైంలో దర్శనాలు కలుగుతాయన్నది చాలా మంది మనకు వింటున్న సందర్భం ఏంటంటే, రాత్రి పూట మనకు దర్శనాలు కలుగుతున్నాయి, రాత్రి పూట దేవుడు నాకు మాట్లాడిండు అన్న సందర్భాలు మనకు వినబడుతున్నాయి. మన బైబిల్లో చూస్తే మన సందర్భాలు లేవు. ఏమని? ఎండవేళని, సాయంకాలం అని, పగటి పూట అని కదా. మనకు ఇట్లా ఇంచుమించు 3 గంటల వరకు మధ్యాహ్నం అని మనకి ఇట్లా వినబడుతున్నాయి. నైట్ అని ఎక్కడ రాసిన సందర్భాలు మనకు కనిపించాయి. కానీ వినబడుతున్న మాటలు మాత్రం రాత్రి నాకు దర్శనం దేవుడు కలిగిందండి, యెహోవా నాకు ప్రత్యక్షమైన ఉపాధి అంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమైండు అని చాలా మంది అంటారు. అసలు రెండో అంశంలోకి వెళ్దాం. అసలు ఒకవేళ దర్శనం వస్తే ఎవరు మాట్లాడతారు? యెహోవా మాట్లాడతాడా? యేసుక్రీస్తు మాట్లాడతాడా? పరిశుద్ధాత్మ మాట్లాడతాడా? కొన్ని రెఫరెన్స్లు మనం చూసుకున్నాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 30 వచనం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 30వ వచనం. సినాయి పర్వతారాన్ని ముందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి అగుపడెను. ఇప్పుడు మోషేకు అగుపడ్డది ఎవరండి? దేవదూత అని రాయబడ్డది కదా. దేవుడా? యేసుక్రీస్తు? ఎవరు? యెహోవా? పరిశుద్ధాత్మ? దేవదూత అని రాయబడ్డది. అదేవిధంగా హోషేయ 12:4 చూస్తే, హోషేయ 12:4 అతడు దూతతో పోరాడి జయముందెను. ఎవరు వీళ్ళు? యాకోబు, ఇజ్రాయేలు. మరి ఆ ఇజ్రాయేల్ నామకరణం జరిగేటప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. నువ్వు దేవుడితో నరుతో పోరాడి గెలుస్తున్న సందర్భము అక్కడ ఉంటుంది. అప్పుడు ఇది హోషేయ 12:4. ఏంది అక్కడ? ఎవరితో పోరాడి? దేవుడితోనైనా కదా. దేవుడి పక్షంగా వచ్చిన దూతతో పోరాడి గెలిచిన సందర్భం మనకు ఉంటుంది. అంటే మోషేకు రాతి పలకలు ఇచ్చిన సందర్భంలో కానీ కదా,
దేవదూతలే కనిపిస్తుంది. దేవదూతల ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడుతుంది. ఇక్కడ యాకోబుకు కూడా ప్రత్యక్షమైంది ఎవరు? దేవదూతలు కదా. అబ్రహాము సింధూర వృక్షం కింద కూర్చున్నప్పుడు కూడా ఎవరు వచ్చారు? ఇద్దరు దేవదూతలు వచ్చారన్న సందర్భం మనకు అనిపిస్తుంది. లోతుకు ప్రత్యక్షమైనప్పుడు కూడా కదా ఎవరు వచ్చారని రాయబడుతుంది మనకు? దేవదూతలు వచ్చిరన్న సందర్భం కనిపిస్తుంది. మనం చాలా వాళ్ళ నోటి నుంచి వినబడుతున్న మాటలు ఏంటి అంటే యెహోవానే ప్రత్యక్షమైండు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైండు, లేదా పరిశుద్ధాత్ముడు నాలోకి వచ్చి ఇట్లా మాట్లాడిన సందర్భాలు చెప్తాయి. కానీ బైబిల్లో ఎక్కడ యెహోవా దేవుడు ప్రత్యక్షమైన సందర్భాలు దేవుని తరపున వచ్చిన దేవదూతలు మాత్రమే మనుషులకు అగుపడి సందర్భాలు ఉంటాయి. ఎప్పుడు మరియా కనిపించిన సందర్భం దేవదూత ప్రత్యక్షమై మరియాను గర్భం ధరించి కుమారుని కందమనే సందర్భం దేవదూతని మనకు అక్కడ స్పష్టంగా రాయబడుతుంది. అది సంసోను పుట్టినప్పుడు సంసోను పుట్టడన్న సందర్భాన్ని కూడా దేవదూత మనకు రాసిన సందర్భాలు ఉంటాయి. అది స్పష్టంగా ఉంటాయి. అంటే ఎప్పుడైనా కానీ దేవుడు ప్రత్యక్షమైన సందర్భాలు బైబిల్లో ఎక్కడ కనిపించదు. కానీ దేవుడు అనే పదం ఎందుకు రాయబడ్డదంటే దేవుడు పక్షంగా వచ్చి చెప్పిన సంగతులు కాబట్టి అవి దేవుడు అనే దానికి ఆడ రాయబడ్డది. ఇంకొక చోట కొంత మనకి వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట మనకు చెప్తుంది. ఇక్కడనే దేవుడు దేవుడే ప్రత్యక్షమైన అనుకోవడానికి వీల్లేదు కదా, వీల్లేదు. ఇంకో చోట ఏమి రాయబడతారు? ఆ దేవుడు ఎవరు అని రాయబడతారు. అంటే దేవుడు పక్షంగా వచ్చిన దేవదూతలు అన్న మనకు అర్థమైంది. ఓకే, దేవదూతలు. ఓకే, మరి వాళ్ళు ప్రత్యక్షమై ఏం చేస్తున్నారు? మరి ప్రత్యక్షమైన ప్రతిసారి వాళ్ళు ఏం చేస్తున్నారు? మనం ఎప్పుడు ప్రత్యక్షమవుతుందో చూసుకున్నాం, ఎవరు ప్రత్యక్షమవుతారో చూసుకున్నాం. మరి ఎందుకు ప్రత్యక్షమవుతా ఉన్నారు వాళ్ళందరూ? ఎందుకు? వై? కారణం ఏంటి అని ఒకసారి చూస్తే మనం రెఫరెన్స్లో ఒకసారి చూస్తే గలతీ 3:19 అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానం చేయబడిన ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడిను. దాని కింద అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడిను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాదు, కానీ దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము వాగ్దానం. ఇప్పుడు ఇదంతా అంటే ప్రత్యక్షం అవడం ఏ టైంలో ప్రత్యక్షమైనా ఎవరి ద్వారా ప్రత్యక్షమైనా ఒక రీజన్ ఉంది. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని స్థిరపరచాలా? ధర్మశాస్త్రాన్ని అంటే వాక్యాన్ని స్థిరపరచడానికి మాత్రమే మనకు దేవదూతలు ప్రత్యక్షత అయి ఆ వాక్యాన్ని స్థిరపరచడానికి అవి వచ్చినట్లుగా లేదు. వాక్యం స్థిరపరచడం అంటే ఏంటి కదా? వాక్యాన్ని స్థిరపరచడం అంటే ఏంటి అంటే దేవుడు మనకేమైతే చెప్పాలనుకున్నాడో, మనకు సంపూర్తిగా ఏవి మరుగు చేయకుండా ఉంచాలనుకున్నాడో కదా, ఒకప్పుడు మరుగైన విషయాల్ని దేవుడు మరుగు చేయకుండా ప్రతి సంగతి మనకు చెప్పాలని ఆశపడ్డప్పుడు అది మరి చెప్పబడడానికి కదా, చెప్పబడడానికి వాళ్ళు ప్రత్యక్షమైన సందర్భాలు మనకు ఉంటుంది. ఎందుకు? వాక్యం స్థిరపరచబడడానికి, వాక్యం సంపూర్తి కావడానికి మరి దేవదూతల ద్వారా ఆ వాక్యం స్థిరపరచబడడానికే ప్రత్యక్షమైందని మనం తెలుసుకోవచ్చు. ఒకసారి చూసుకుందాం.
వాక్యం స్థిరపరచడానికి కాదు ఒకసారి చూద్దాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 20వ వచనం. మార్క్స్ వార్త 16:20. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. వాక్యం స్థిరపరచడానికి మరి ఈ ఆది కాలం నుండి కదా, ఆది కాలం నుండి యేసుక్రీస్తు, వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రాబోతున్నాడు. మర్మమైన సంగతులు మనం ఒక సందర్భంలో నేర్చుకుంటాం. ఆ గ్రంథంను ఎవరికి విప్పడానికి శక్తి లేకపోయాను అని ఒక ప్రవక్త ఏడ్చుకున్న సందర్భంలో మనకు చూస్తాం. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఒకైన యూదా గోత్ర సింహం దీన్ని విప్పుతాడు కదా, విప్పుతాడు. ఇది విప్పి మర్మమైన వాటి ప్రతి దాన్ని నీకు తెలియజేస్తాడు కదా. ఆయనకు ఆ అధికారం ఇప్పడానికి, ఒకనాడు మరుగైన సంగతులు ఇప్పడానికి ఆయన అధికారం మనకు ధర్మశాస్త్ర గ్రంథం 7 ముద్రలు వేసిన సందర్భం మనకు తెలుసు కదా. ఆయన ఇవి ఈ సంగతులు ఎవరు చెప్తారని ప్రవక్త మరి ఏడ్చినప్పుడు ఎందుకు ఏడ్చున్నాము కదా. యూదా గోత్ర సింహము ఈ కట్లన్నీ విప్పి దీన్ని చెప్పడానికి జయం పొందిన సందర్భం మనకు తెలుసు. అంటే ఆ క్రీస్తుని గురించిన మాటలు, క్రీస్తు రాబోతున్నాడు, క్రీస్తు ఈ లోకానికి రాబోతున్నాడు అంటే దేవుని దగ్గర ఉన్న సంగతులన్నీ, దేవుడు మనుషులకు తెలియజేయాలనుకున్న సంగతులన్నీ వివరింపబోతా ఉన్నాడు అన్న సంగతులు తెలియడానికి మరి దేవదూతలు మనకు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు వాక్యం వెనువెంటనే జరిగిన సంగతులు మరి ప్రభు వారికి సహకారం ఉండి వాక్యం స్థిరపరిచినట్టుగా మనకు తెలుస్తుందా లేదా? వాక్యం స్థిరపరిచిన తర్వాత మరి ప్రత్యక్ష దర్శనాలు ఉంటాయా? అసలు వాక్యము స్థిరమా, దర్శనాలు స్థిరమా కదా? వాక్యం స్థిరమైనదా, దర్శనాలు స్థిరమైనదా? ఒకసారి ఒక సందర్భం మనం ఒకసారి చూద్దాం. 2 పేతురు 1వ అధ్యాయం 17వ వచనం. 2 పేతురు 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన మహత్యమును మేము కన్నులారా చూసిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అనే శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉన్న వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగాలింటిమి. మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది చాలా. ఓకే, ఇక్కడ ఒక సంగతి జరుగుతుంది. ఏమని పేతురు చెప్తున్నా, అపోస్తులుడైన పేతురు గారు చెప్తున్న మాట. అపోస్తులలో మనకు మేటి అయిన అంటే ఉన్నత స్థానంలో ఉన్న పేతురు గారే మనకు చెప్తున్నారు ఏంటంటే, మేము ఒక దర్శనం చూసాము, ఒక పర్వతం మీద ఒక దర్శనం చూసాము కదా. పేతురు, యోహాను, యాకోబు గారు ఆ పర్వతం మీద పోయినప్పుడు యేసుక్రీస్తు రూపాంతరం చెందిన సందర్భం గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. మేము ఆ గొప్ప సంగతులే మేము చూసాం. యేసుక్రీస్తు రూపాంతరమైనప్పుడు తండ్రి దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనతో ఆనందించుచున్నానని తండ్రి చెప్పిన సంగతులను ఇక్కడ మేము కన్నులారా చూసిమని చెప్తున్నాను. కన్నులారా చూసినమైనది గొప్పది అంటుందా, వాక్యమే స్థిరమైనది అంటుందా? ఒకసారి ఆ రెఫరెన్స్ చూద్దాం. ఒకసారి 2 పేతురు 1:17 ఒకసారి చూడండి మరొకసారి. సరే, 2 పేతురు 1:17.
రెండో పేతురు ఆయన మహత్యమును ఉమ్, మేము కనులారా చూచిన వారమై ఉమ్, తెలిపితిమి. ఉమ్, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను ఆ, అని శబ్దము మహాదివ మహిమ నుండి ఉమ్, ఆయన ఎందుకు వచ్చినప్పుడు ఉమ్, తండ్రైన దేవుని వలన మహిమయు ఘనతయు ఆయన పొందగా ఉమ్, అయిపోయింది పొందగా. ఆ, పొందగా పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. ఆ, ఓకే ఇంకా మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఓకే తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఓకే ఆ వాక్యం చీకటి గల చోటును ఉమ్. ఎంత పెద్ద దర్శనం చూశారన్నాడు పేతురు, యోహాను, యాకోబులు ఆ పర్వతం మీద మరి యేసుక్రీస్తు రూపాంతరం చెందడం చూసిన సందర్భం. రూపాంతరం చెందినప్పుడు మోసే ఏలియాలు వస్తారు కదా, మోసే ఏలియాలు వస్తే అన్న సందర్భం ఆ దేవుడు కూడా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనంత నేను ఆనందించుచున్నానని శబ్దం ఆ పర్వతం మీద బాప్తిసం తీసుకునేటప్పుడు ఈ మాటలు కనిపిస్తాయి. దేవుడు మాట్లాడుతున్న మాటలు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను. ఇంకోసారి ఎక్కడ అనిపిస్తాయంటే యేసుక్రీస్తు రూపాంతరం చెందినాం. బాప్తిసం తీసుకున్నప్పుడు ఒకసారి, యేసుక్రీస్తు రూపాంతరం చెందినప్పుడు ఈ మాటలు వినిపిస్తాయి. రూపాంతరం అంటే ఆయన రూపాన్ని మార్చుకుంటున్న సందర్భాన్ని కన్నులారా చూసిన వారు మాట్లాడుతున్నారు. ఇంత దర్శనం మాకు యేసుక్రీస్తు దర్శనం మేము కన్నులారా చూసినాం, కానీ అది గొప్పది కాదు. ఇంకేమంటుండు? స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది అంటుండు. అంటే అంతకంటే గొప్పది ఈ ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యము. అంతేనా? అక్కడ ఉంది. అంతకంటే గొప్పది, ఆ దర్శనం కంటే గొప్పది ఈ వాక్యము అని చెప్తున్నాడు. అంతకంటే స్థిరమైనది ప్రవచన వాక్యం మనకున్నది. అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఏది? బైబిల్లో ఉంది, ఆ ధర్మశాస్త్రంలో ఉంది. అది స్థిరమైనది అంటుండు. అంటే దర్శనాలు స్థిరమైనది కాదు అని మనకు అనిపిస్తుంది. ఒక సందర్భం మనం చూసుకున్నాం, దర్శనాలు స్థిరమైనయా కాదా, మరి వాక్యమే స్థిరమైందా, మరి ఎట్లా మనకు డౌట్ ఉంటుంది కదా, దర్శనాలు స్థిరమా వాక్యం స్థిరమా అన్నది మనకు ఒక డౌట్గా ఉంటుంది. అతడు మనకి ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే వాక్యమే స్థిరము. మేము అంత పెద్ద దర్శనాన్ని చూసినా, కన్నులారా చూసినాము, కన్నులారా చూసిన వారు చెప్తున్న మాటలు ఏంటంటే ఎంతకంటే ఈ దర్శనం కంటే, మేము కన్నులారా చూసిన దర్శనం కంటే, మేము యేసుక్రీస్తు రూపాంతరం చెందిన సందర్భం చూసాం. పైనుండి దేవుడు ఈయన ప్రియ కుమారుడు, ఈయన ఆనందించుచున్నామన్న ఆ మాటలు విన్నాం కదా. ఏ మోషేలు దిగివచ్చిన సందర్భాన్ని చూసాం. కానీ ఇంతకంటే దర్శనం, ఇంత పెద్ద దర్శనం కంటే ఇంకో గొప్పనైనది ఒకటి ఉంది అని అంటుంది. స్థిరమైన వాక్యం, స్థిరమైన ప్రవచన వాక్యం. మరి దర్శనాలు అంత ఇంపార్టెంట్ కాదా? దర్శనాలు మారిపోతాయా? దర్శనం స్థిరమైనది కాదా అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే, హిజ్కియా రాజు మనకు తెలుసు కదా. హిజ్కియాకు ఒక ప్రవక్త ద్వారా ఒక సమాచారం వెలుగుతుంది. నువ్వు ఇక్కడ ఇప్పుడు అయిపోతావు, నువ్వు మరణం అయిపోతావు, ఒక దర్శనం కలుగుతుంది ప్రవక్త. ఎవరికి వెళ్తా? యెషయా ప్రవక్త కదా. యెషయాకైనా హిజ్కియాకు సమాచారం ఇవ్వడానికి యెషయా ప్రవక్తకు దర్శనం కలుగుతుంది. నువ్వు హిజ్కియా దగ్గరికి పో, కానీ సాధం చేయాలంటే ఆయన మరణం అయిపోతాడు, ఆయన ఇల్లును చక్కబెట్టుకో అని చెప్పు అని దర్శనంలా యెషయాకు దర్శనం కలిగి మరి హిజ్కియా దగ్గరకు పోతాడు. దేవుడు ఏమని చెప్పమన్నాడంటే, ఇగో నువ్వు చనిపోతావు, నీళ్ళు చక్కబెట్టుకో. నీళ్ళంటే ఎవరు? మనమే ఆయన ఇల్లు. నీళ్ళంటే 4 గోడలు కాదు, అంటే మనని మనం చక్కబెట్టుకో, నువ్వు చక్కబెట్టుకో అని దేవుడు హెచ్చరిస్తున్నట్లుగా కాదు. కానీ ఏమంటుండ ఆయన? తన ఇల్లు గురించి ఏమంటుండ ఆయన? నేను అన్ని చక్కబెట్టుకున్నా అంటున్నా, ఇల్లు గురించి మాట్లాడతలేదు. ఏమని మాట్లాడుతుందంటే, నేను మీ వాక్యం ఇట్లా నేను న్యాయంగా ప్రవర్తించిన, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అన్న సందర్భాలు మనకు కనబడతాయి.
అంటే అన్న జ్ఞాపకం చేసుకోమని దేవుడికి గోడచాటుకు ముఖం తిప్పుకొని మరి హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రవక్త చెప్పేసి ఆడ నడిమిశాలకి బెడ్రూమ్లోకి చెప్పి నడిమిశాలకి వచ్చేస్తాడు. హాల్లోకి వచ్చేగానే మళ్ళా దేవుడు ఆయన ప్రార్థన అయిని ఈయనకు దర్శనం చేస్తాడు. ఏమని? నీవు కన్నీళ్లు విడుచుట చూచుతని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీకు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను. ఇంకోసారి దర్శనం కలిగిందండి. ఫస్ట్ సారి దర్శనం ఏంది? ఇక నువ్వు చనిపోతావు, నీళ్లు చక్కబెట్టుకో. సెకండ్ దర్శనం వెంటనే దర్శనం కలిగింది. ఏమని? ఏమైంది? నువ్వు బ్రతుకుతావు, నీకు 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తున్నా అని. ఫస్ట్ ఏంటి దర్శనం కలిగింది? చనిపోతావు, నీళ్ళు చక్కబెట్టుకో. ఒక దర్శనం. ఆ దర్శనం వెంటనే దర్శనం మారిపోయింది. ఏమైంది? నువ్వు బ్రతుకుతావు, నువ్వు 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇవ్వబడుతుంది కదా. దర్శనంలో మార్పు ఉంటుందా? ఉంటుందా? కానీ వాక్యం ఏం చెప్తుందంటే స్థిరము, రాయబడ్డదే స్థిరము. ఇందులో మార్పు ఏమి ఉండదు. ధర్మశాస్త్రంలో మార్పు ఏమి ఉండదు. ఒక్కసారి రాయబడ్డది అని అంటే దాన్ని పొలైన తీసేయడానికి, ఆకాశం భూమి గతించిన గాని నా మాటలు కలపడానికి, తీసేయడానికి ఏముండదు. అంటే ఒక దర్శనం మార్పు చెందొచ్చు కానీ రాయబడ్డ వాక్యం మనం మాత్రం స్థిరమైనది. అందులో మార్పు చేయరాదు. ఒక పళ్ళైనా కలపరాదు, ఒకటి తీసేయడానికి లేదు కదా. ఒకవేళ కలిపినా తీసేసినా దానిలో ఉన్న తెగులు మీకు అందరుగా అది సందర్భం కదా. దానికి శిక్ష ఏంటన్నది సందర్భము మాత్రం. కానీ మనం మాట్లాడుతుంది ఏంటంటే దర్శనం. అంటే దర్శనం కంటే గొప్పది, స్థిరమైనది వాక్యం. వాక్యం అని నేర్చుకున్నాం కదా. వాక్యం బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రవచనం ఏం చెప్తుందంటే దర్శనాల మీద మీరు ఆధారపడకండి. కనులారా ఆ గొప్ప సంగతి చూసిన అపోస్తులే మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మేము కనులారా చూసినాం, కానికంటే స్థిరమైనది ప్రవచన వాక్యం, వాక్యమే స్థిరము అన్న సందర్భం మనం చూస్తాం. మరి దర్శనం స్థిరం కాదంటే స్థిరం కాదు, ఇట్లా మారిపోతాయి. మన ఇసుక రాజు దగ్గరికి వచ్చేప్పటికీ దర్శనం ఏమైంది? కొద్ది నిమిషాల్లో చేంజ్ అయిపోయింది. కానీ వాక్యం అట్లా చేంజ్ అవుతుందా? కాదు. అంటే వాక్యమే స్థిరం. వాక్యం మీద నేను కాన్సన్ట్రేషన్ చేయాలా. ఫస్ట్ మనం మాట్లాడుతుంది ఏంటంటే దర్శనం మీద జనాలు ఆసక్తి చూపుతారు, కానీ వాక్యమందు జ్ఞానాన్ని సంపాదించుకోరు కదా. ఒక సందర్భం ఇట్లా అవుతుంది, ఇట్లా జరుగుతుంది, ఇట్లా అవుతుంది అంటే భూకంపాలు జరుగుతున్నాయి అనుకున్నాం, ఆపదలు సంభవిస్తున్నాయి అనుకున్నాం. ఇది ఎందుకు జరుగుతున్నది? ఎవరైనా దర్శనం వచ్చి మనకు ఎవరైనా చెబితే తెలుసుకుందాం అనే చూడడం మట్టుకే కానీ ఇది బైబిల్లో ఎందుకు రాయబడ్డది, ఇది దేనికి సూచనలు కానీ ధర్మశాస్త్రం నందు జ్ఞానాన్ని సంపాదించిన వారంగా మనం లేకపోతున్నాం. బైబిల్ నందు వీళ్ళెందుకు జరుగుతున్నాయి? యేసుక్రీస్తు రాకడకు సూచనలా ఇవి? అది ఆ సూచనలను బైబిల్ చెబుతుందా? ఆ సంగతులన్నీ మర్చిపోతా ఉన్నాం. ఒక పాస్టర్ గారు, ఒక ప్రవక్త పేరు పెట్టుకున్న అతను, ఒక అపోస్తులను పేరు పెట్టుకున్న అతను, నాకు దర్శనం వచ్చింది, నైట్ వచ్చింది, ఇలా ఇలా దేవుడు చెప్పమన్నాడు అన్న మాటలకు మనం ఇంట్రెస్ట్ చూపిస్తాము. అవునా కదా? చూపిస్తాము. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అంతకంటే ఆ గొప్ప దర్శనం చూసిన ఆ పేతురు గారే చెప్తున్నాడు, మేము కళ్ళారా అంత పెద్ద యేసుక్రీస్తు రూపాంతరం చెందిన సందర్భాన్ని మేము చూసిన వాళ్ళని చెప్తున్నాం. ఏంటంటే ఇంతకంటే గొప్పనైనది ప్రవచన వాక్యం, స్థిరమైనది అని చెబుతున్నాం కదా. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? అసలు మన పాఠం ఏంటంటే దర్శన దేవుడు నిజమా కదా. అందులో మనం ఒక సబ్జెక్ట్ ఏం నేర్చుకున్నాం? దర్శనాలు మనకు వినబడుతున్నాయి అంటే రాత్రి కూడా దర్శనాలు కలుగుతున్నాయని మనకు వినబడుతున్నాయి. మనం బైబిల్లో కొన్ని రెఫరెన్స్లు చూస్తున్నాం.
రాత్రి పూట ఎక్కడ కలిగినట్లుగా మనకు రాయబడలేదు. కొన్ని చూసినప్పుడు పగటి పూట, సాయంత్రం, ఇట్లా మధ్యాహ్నం ఇట్లా జరిగిన సందర్భాలు చూస్తున్నాం. మరి దర్శనం వచ్చినప్పుడు ఎవరు కనిపించారు అంటే యెహోవానా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మనా అని అని చెప్పిన సందర్భాలు మనకు ఉంటున్నాయి. కానీ మనకు దేవదూతలు అనే సందర్భాన్ని మనకు, ఒకవేళ దేవదూతలు ఎందుకు చెప్పారు, మరి ఎందుకు దర్శనం ఇచ్చారు అంటే వాక్యాన్ని స్థిరపరచడానికి. ఆ దర్శనం కలిగింది ఎందుకంటే వాక్యం స్థిరపరచబడడానికి, అంటే వాక్యమే స్థిరపరచడానికి దర్శనాలు కలిగాయని మనం నేర్చుకున్నాం. ఎందుకు? ఆ వాక్యమే స్థిరమైనది. దర్శనంలో ఆ వాక్యం స్థిరపరచడానికే కలిగిన సందర్భాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, మిగతా విషయాలు మరి టైం అయిపోయింది కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ.